నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ప్రముఖ న్యాయవాది, పారిశ్రామికవేత్త లక్కంనేని కోటేశ్వరరావు తనయుడు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ లక్కంనేని సాయి సతీమణి అభినయులు ఉన్నత స్థాయిలో పై చదువులు చదివి వెంకటగిరి ప్రజలకు ఇప్పటి వరకు అందుబాటులో లేని మెరుగైన సిటీ స్కాన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సంజీవ్ రాయుడు, సత్యనారాయణ, డాక్టర్ కళాధర్, డాక్టర్ హరికృష్ణ ప్రసాద్, ఆవుల గోపాల్, డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ శశి, మనీషాలతో పాటు పట్టణంలోని ప్రముఖ పలువురు వైద్యులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు వెంకటగిరి పట్టణ ప్రజలకు అందుబాటులో ఇటువంటి స్కానింగ్ సౌకర్యాలు లేవన్నారు. ఎమర్జెన్సీ సమయంలో బయటి ప్రాంతాలైన తిరుపతి, గూడూరు, నెల్లూరుకు వెళ్లి స్కానింగ్ కోసం ఇబ్బందులు పడుతున్న వారికి అతి తక్కువ ఖర్చుతో స్కానింగ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్కేఆర్ మాట్లాడుతూ, నా కుమారుడు వెంకటగిరి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. పేదవారికి ఈ హాస్పిటల్ నందు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించబడతాయని, వైద్యం అనేది డబ్బుతో వ్యాపారం కాదని, మా తాతల నాటి నుండి మాది సంపన్న కుటుంబం అని, నా కుమారుడు వెంకటగిరి ప్రజలకు సేవ చేయడం కోసం ఈ వైద్యశాల ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు, డాక్టర్లు, లాయర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
డాడీ ఎలాగో నేను చదువుకుంటానని ఎప్పుడు అడిగేవాడు కాదు. మమ్మీ నన్ను ఫాలోఅప్ చేస్తూ చిన్నప్పటి నుంచి చదివించడంలో కూడా. ప్లస్ నాకు ఎప్పుడన్నా ఎంబీబీఎస్ లో కానీ పీజీలో కానీ ఎప్పుడన్నా స్ట్రెస్ పీరియడ్ ఏదైనా వచ్చినా కానీ మమ్మీతో ఫోన్ చేసాం 15 మినిట్స్ మాట్లాడితే స్ట్రెస్ అంతా రిలీవ్ అయ్యేది. సో మేము స్టేజెస్కి వెళ్ళాలంటే మా మమ్మీ రోజు ఆల్మోస్ట్ 100-200% ఉంది. మాటలు చెప్పు. మన వెంకటగిరి చరిత్రలో సువర్ణ అవకాశం అని అనుకోవాలా. ఎందుకంటే నేను 50 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతవరకు వెంకటగిరిలో ఏమి కానీ సిటీ స్కాన్ దాఖలాలు లేవు. కానీ ఈరోజు మన యంగ్ డాక్టర్స్ డాక్టర్ అభినయ మరియు డాక్టర్ సాయి వీళ్ళిద్దరు వచ్చి వెంకటగిరిలో ఈ సిటీ స్కాన్ పెట్టడం అనేది వెంకటగిరి ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో సర్వీస్ చేసినట్టు అవుతుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వెంకటగిరి ఉండే ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఇదివరకంతా ఈ స్కానింగ్ ఫెసిలిటీ లేక ఏదైనా దెబ్బలు తగిలినా స్ట్రోక్ వచ్చినా ఇటువంటి కేసులన్నింటికి మేము పేషెంట్ను తిరుపతికి పంపించాల్సిన అవసరం వచ్చేది. చాలా కష్టపడి పేషెంట్ తిరుపతికి పోయి అక్కడ స్కానింగ్ తీసుకుని తర్వాత వైద్యం చేసుకునేవాడు. కానీ ఈరోజు ఏంటంటే మనకి స్కానింగ్ ఫెసిలిటీ ఉన్న దానివల్ల పొట్టలో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ సమస్యలు కానీ అన్నిటికీ మన డాక్టర్ గారు క్వాలిఫైడ్ డాక్టర్ గారు స్కానింగ్ చేస్తే మనము డయాగ్నోజ్ చేయడానికి ఎంతో అవకాశంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే డాక్టర్స్ అభినందిస్తున్నాను. ఈ ఊళ్ళో చిన్న ఊళ్ళో ఇటువంటి సెంటర్ పెట్టడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది డాక్టర్. అండ్ మా భార్య అభినయ. నేను చాలా రోజుల నుంచి ఫస్ట్ వెంకటగిరిలో సెటిల్ అవ్వాలని ఫస్ట్ నుంచి డాక్టర్ చదివి కూడా ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకున్నాం. బట్ అవుతున్న కొద్దీ వేగంగా డెవలప్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా లాస్ట్ 2 decadesగా చూసుకుంటే ఎక్యురేట్ డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. బట్ మన ఊర్లో సిటీ స్కాన్ ఫెసిలిటీ లేక ఏదైనా ఎమర్జెన్సీ స్ట్రోక్ కేసులు వచ్చినా కానీ, సివియర్ నిమోనియా కేసులు వచ్చినా, లేదంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్న కేసులు అలాంటి సీరియస్ ఉన్నా అది లేటెస్ట్ స్టేజెస్లో తెలుసుకోగలుగుతున్నాం. దానివల్ల కాంప్లికేషన్స్తో చాలా పేషెంట్ ల్యాండ్ అవుతున్నారు. మనము ఇది పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డిసీజెస్ని చాలా ఎర్లీ స్టేజ్లో మనం కనిపెట్టి దానికి ఏదైనా అప్రాపరియేట్ ట్రీట్మెంట్ చేయగలిగి వీలైనంత మంది పేషెంట్స్కి వెంకటగిరిలోనే ఫుల్ ఫ్లెడ్జెడ్గా సిటీలో ఎలా అయితే వైద్యం చేయగలమో అలాంటి వైద్యం ఇక్కడ చేయాలంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం చేయగలమని, దానికి ఎంతో కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో సిటీ స్కాన్ అండ్ అడ్వాన్స్డ్ 4D అల్ట్రాసౌండ్, దాంతోపాటు 2D ఎకో స్కాన్ 3 ఫెసిలిటీస్ ఒకే స్కాన్ సెంటర్ ఉండే విధంగా పెట్టడం జరిగింది. దీనికి పెట్టడానికి నాకు మెయిన్గా మా ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ చాలా హెల్ప్ఫుల్ అయింది. అత్తయ్య గారు సపోర్ట్, మామయ్య సపోర్ట్. మా ఫాదరే ఫస్ట్ నుంచి ఏం కాదు, మనకు ప్రాఫిట్ లాస్ అదేం అవసరం లేదు, మనకు పేషెంట్స్కి వీలైనంత సర్వీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా కేసెస్ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ లేక కొద్దిగా లేట్గా ఇబ్బంది పడుతున్నారు. వీలైనంత మంది పేషెంట్స్కి సేవ చేస్తే అదే మనకు చాలు అని ఎంకరేజ్ చేసి ఈ పెట్టించడంలో చాలా హెల్ప్ చేశారు. సో నేను మా ఫాదర్కి జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మా అత్తయ్య మామయ్య వాళ్ళకి కూడా రుణపడి ఉంటాను. ప్లస్ ఇది యూజ్ చేసుకొని వీలైనంత వరకు పేషెంట్స్ని ఇక్కడే వెంకటగిరిలోనే ఫుల్ కార్పొరేట్ వైద్యం ప్రకారంగా ట్రీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. పీజీ ఏమో గుంటూరు మెడికల్ కాలేజ్లో రేడియాలజీ విభాగంలో చేశాను. లాస్ట్ 1 year ఏమో తిరుపతిలో క్లారిటీ స్కాన్స్లో పనిచేశాను డాక్టర్ రితేష్ సార్ కింద. సో నాకు అన్ని రకాల స్కాన్స్ చాలా కాన్ఫిడెంట్గా చేయగలుగుతాను. ఎందుకంటే ఈ 4 yearsలో నేను చాలా ఎక్కువ అన్ని వెరైటీస్ ఆఫ్ స్కాన్స్ చేసి ఉన్నాను. కాబట్టి అంటే ఈ సిటీ స్కాన్లో ఏంటంటే టాప్ నుంచి అంటే బాడీలో తల నుంచి కింద కాళ్ళ వరకు అన్ని రకాల స్కాన్స్ చేయబడతాయి. సో మనం ఏమన్నా సడన్గా ఒక మనిషి కళ్ళు తిరిగి పడిపోయినా, సడన్గా కాళ్ళు చేతులు పడిపోయి స్ట్రోక్ లాంటిది ఏమైనా రావడం, సడన్గా ఊపిరి ఆడకపోవడం, ఇలాంటివి సడన్గా అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి మేము ఏంటంటే 24 hours సిటీ స్కాన్ అనేది అవైలబుల్గా ఉండడానికి ఇచ్చేసామన్నమాట. అండ్ మనకి ఇది చేశాను అనమాట. అంటే ఫెలోషిప్స్ కానీ ఫీటల్ రేడియాలజీలో ఫెలోషిప్ చేశాను. ఇంకా ఎంఎస్కే రేడియాలజీ అంటే జాయింట్ సమస్యలు ఇలాంటి వాటిలో కూడా నేను ఫెలోషిప్ చేశాను. అండ్ రితేష్ సార్ దగ్గర తలకు సంబంధించింది న్యూరాలజీ, ఇంకా బ్రెయిన్, ఇంకా స్పైనల్ కార్డ్ సమస్యలతో కూడా ఫెలోషిప్ చేశాను అనమాట. సో మీకు ఎలాంటి స్కాన్ అయినా సరే, ఎలాంటి రకమైన వ్యాధిలో వచ్చినా సరే నేను చాలా ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతాను. సో
అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే FNAC అంటే అల్ట్రాసౌండ్ ద్వారా మనం బ్లైండ్గా సూది గుచ్చితే అది ఒక్కోసారి మనకి నరాన్ని తాకే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా మనకి సూది గుచ్చడము, బయాప్సీ తీయడము అలాంటివి ఏమైనా చేయడానికి కూడా నేను కంప్లీట్గా ట్రైన్ అయి ఉన్నాను. అండ్ లివర్ యాక్సెస్ అనేది కల్తీ కళ్ళు తాగడం వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది. అది రూరల్ ఏరియాస్లో బాగా చూస్తాము. సో అది కూడా డ్రైన్ చేయడానికి పిక్చర్ క్యాథెటర్ డ్రైనేజ్ అంటారు, అవన్నీ కూడా చేయగలను. సో నా సర్వీసెస్ అన్నింటినీ మీరందరూ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. 24 hours రన్ చేస్తున్నాను. నేను నాకు ఈ ఒక ఇక్కడ ఈ స్కానింగ్, సిటీ స్కాన్ కావచ్చు, అల్ట్రాసౌండ్ అయింది డిఫెక్ట్ ఉండే ఇక్కడ ఈ పెట్టిన తర్వాత ఈ ప్రజలకు చాలా ఉపయోగపడతారు. తర్వాత రోజుకి 5-6 కేసులు ఇక్కడ నుంచి తిరుపతికి రెఫర్ చేస్తున్నాం మా హాస్పిటల్ నుంచి. అవన్నీ కూడా వీళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుంటారు. ఒకటి తర్వాత వచ్చి ఎలకాసారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మామూలుగా వాళ్ళకు ఉండే దాన్ని బట్టి పిల్లకాయలు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడో సిటీస్లో అవ్వాల్సిన ఉండదు. కానీ సారు ఇక్కడ ప్రజల కోసమని ఉపయోగపడతారని వాళ్ళకి మంచి చదువులు ఇచ్చి ఇక్కడ ఉపయోగపడేట్టు చేయటం అనేది చాలా గ్రేట్. సాయి విషయం ఎత్తితే సూపర్ స్పెషాలిటీ ఎక్కడో ఉండాల్సినాడు, మంచి ర్యాంక్ కూడా తెచ్చుకున్నాడు. నేను అడిగా సార్ని కూడా, ఏం సార్ అంత ర్యాంక్ తెచ్చుకున్నాడు, పిల్లకాయలు ఇంకా పెద్ద చదివి కూడా ఎందుకు ఇట్లా ఆడుతున్నారంటే, సార్ ఇంకా పెద్ద చదివితే ఎవరికి పోయి సేవ చేస్తారు, మనకి మనకు సేవ చేయరు కదా, అది చాలా గ్రేట్. తర్వాత ఇక్కడ ఏంటంటే సార్ వాళ్ళకి మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది అంటే 24 hours ఎమర్జెన్సీకి కొంచెం ఎమర్జెన్సీ కొంచెం సేవా దృక్పథంతో చేస్తారు. ఇది ఉంది. ఇద్దరు కూడా మంచి కాలేజీ నుంచి వచ్చారు, మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్. మన ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడతారు అని ఆశిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. కేఆర్ 1 year నుంచి దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. వాళ్ళ అబ్బాయి సాయి, వాళ్ళ కోడలు అభినయ ఇద్దరు బెస్ట్ అవుట్ గోయింగ్ డాక్టర్స్. మనం ఈ ఊర్లో అల్ట్రాసౌండ్ ఉన్నాయి, సిటీ స్కానింగ్ అనేది ఈ ఊరికి అవసరము అని హెల్త్కేర్ అనుకోవటము, వాళ్ళ అబ్బాయితో చెప్తే తప్పకుండా చేస్తామని ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి హెల్త్కేర్ సన్ డాక్టర్ సాయి బెస్ట్ అవుట్ గోయింగ్ రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి, అట్లాగే MD జనరల్ మెడిసిన్ కూడా యూనివర్సిటీ టాపర్కి వచ్చాడు. అయితే అంత చదువు చదివినోడు ఈ ఊరికి ఎందుకు వచ్చాడంటే, వాళ్ళ నాయన మనకు పై చదువులు వద్దు, చిన్న ఊళ్ళైనా మనం సర్వీస్ మోటివ్తో ఇక్కడ ఉండాలంటే ఈ రోజుల్లో పిల్లలు అందరూ తండ్రుల మాట వింటవలే. ఈయన వాళ్ళ నాయన చెప్పిన మాట విని వాళ్ళ కోడలు కూడా సహకారం అందించింది. అభినయ సాయి కంటే ఎక్కువ చదివింది, నీట్లో టాప్ ర్యాంకర్కి వచ్చింది. మంచి ర్యాంక్ వచ్చి గుంటూరు మెడికల్ కాలేజీలో రేడియాలజీ సీట్ రావాలంటే నీట్లో స్టేట్లో 10-15లో ఉండాలి. అట్లా వచ్చిన ఆయన కూడా పోటీ కొడుకు ఈ ఊరికి రావడం సహజం. పోటీ కోడలు ఇంత చిన్న ఊరికి ఆయన వాళ్ళ మాటిని వాళ్ళ భర్త మాటిని రావడం కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు. ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కూడా ఫస్ట్ ఒక విషయం చెప్పాలి. 10th చదివేటప్పుడు నేను ఇంటర్మీడియట్లో పోయి నేను నిన్ను సాయి ఇంటర్మీడియట్ ఏ సెక్షన్ ఏ క్యాట్ ఏ బ్రాంచ్ అంటే ఫస్ట్ ఆయన మ్యాథ్స్లో 100 వచ్చేవాడు. నేను ఎంపీసీఏ కదా డాడీ అన్నాడు. నాకు డాక్టర్ చేయాలని కోరుకునింది. ఆ కోరికతో నేను ఒక అరగంట సేపు సాయి నువ్వు ఎంపీసీ తీసుకుంటే ఎక్కడో నువ్వు అమెరికా కావచ్చు, ఇంకొక స్టేట్లో కావచ్చు, IIT సీటు కొట్టుంటావు, కానీ డాక్టర్ అయితే వెంకటగిరి ప్రజలకు సేవ చేసే అదృష్టం మనకు కలుగుతుంది అని చెప్పి నేను చెప్తే, మార్నింగ్ చెప్తాను డాడీ అని చెప్పి నైట్ పడుకొని ఉదయాన్నే లేచి సరే డాడీ నీ ఇష్టం బైపీసీ చేస్తానని చెప్పినప్పుడే మా అబ్బాయి నాకు చాలా తృప్తినిచ్చింది. నేరుగా పోయి నేను విజయవాడలో బైపీసీ చేస్తున్నాను. 10th వరకు ఇక్కడే సెయింట్ ఫ్రాన్సిస్లో చదివాడు. అక్కడి నుంచి ఆయన ఎంపీసీలో చదవడం, ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ రావడం, MBBSలో 4 గోల్డ్ మెడల్స్ సంపాదించడం, పీజీలో రంగరాయ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడల్ స్టూడెంట్గా రావడం. నిజంగా అవన్నిటికంటే లాస్ట్లో ఆయనకి సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చేరాలనే ఆలోచన కలిగింది.
నేను అసలు సూపర్ స్పెషాలిటీ రాయొద్దంటే ఊరికే రాస్తానులే డాడీ అని చెప్పి రాయడం, మంచి ర్యాంక్ రావడం, అన్న అక్కలాదరు అన్న చెప్పినట్టు ర్యాంక్ వస్తే ఆ రోజు అన్న దగ్గరికే వచ్చి నేను ఎక్కడ మళ్ళా గ్యాస్ట్రో ఎంట్రాలజీ చేసిన తర్వాత కూడా వెంకటగిరిలోనే చేస్తానన్నాడు. నేను లేదని చెప్పి అన్న దగ్గరికి పోయి అన్న దగ్గర నుంచి ఫోన్ చేపిస్తే అన్న చెప్పిన మాట ఒకటే, సాయి నువ్వు వెంకటగిరిలో అయితే డే 1 నుంచి హీరోవి, నువ్వు సూపర్ స్పెషాలిటీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, సూపర్ స్పెషాలిటీ చేస్తే దానికంటే ఇది బెటరు, నీ దగ్గరికి ఎంతోమంది సూపర్ స్పెషాలిటీ వాళ్ళు వస్తారు, నువ్వు వెంకటగిరికి మీ డాడీ సేవ చేయాలని కోరుకుంది కాబట్టి నీ ఇప్పుడు చదివిన చదివే నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్న చెప్పడం, దానికి నేను చెప్పిన దానికి నిజంగా నాకు ఆయన రుణపడి ఉండడం కాదు, మీరందరూ ఇప్పుడు చెప్తుంటే అతను చేసిన దానికి నేనే లక్ష్మి ఎల్కేఆర్ గారికి శుభాకాంక్షలు. మన ఫాదర్ చెప్పినట్టుగా సొంత ఊరిలో ప్రాక్టీస్ చేయడం అనేది అది ఆ కిక్కే వేరు. సో ఆ నిర్ణయానికి జోహార్లు. ముఖ్యంగా ఏంటంటే మెడికల్ పరంగా ట్రీట్మెంట్ ముఖ్యం కాదు, డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం చెప్పేదే ఫస్ట్ డయాగ్నోసిస్ చేయండి, ప్రాపర్ డయాగ్నోసిస్ చేస్తే ట్రీట్మెంట్ చేయడం ఈజీ. సో మీరు స్కానింగ్ నుంచి చూడంగానే ఏదో డయాగ్నోసిస్ అనుకోబాకండి, ట్రీట్మెంట్కి కూడా ఫస్ట్ స్టెప్ ఇదే. ఇక్కడే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది, డయాగ్నోసిస్ కూడా ట్రీట్మెంట్ కూడా ఆధారపడుతుంది. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఆర్థోడాంటిస్ట్ శశి మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నుంచి. నా హస్బెండ్ శశి. నేను యాక్చువల్లీ వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్లో మాకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి డయాగ్నోసిస్కి కానీ దేనికి అయినా. అప్పుడు నేను ఈ టౌన్కి వస్తున్నప్పుడు ఇంకా కొన్ని ఫెసిలిటీసే ఉన్నాయి, బట్ ఇప్పుడు చూస్తే మాకు వైజాగ్లో ఏమైతే దొరుకుతాయో దానికి తక్కువగా ఏది ఇందులో లేదు. అంటే ఇప్పుడు మా పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి మేము ఆలోచించేది ఎప్పుడు వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ చాలా దగ్గరలో ఉంటే మేము చాలా ప్రశాంతంగా ఉంటాము. ఏ టైంలో ఏ ఎమర్జెన్సీ వచ్చినా అన్నీ అవైలబుల్గా ఉంటాయి, మేము ప్రశాంతంగా ఉండొచ్చు. అది ఆ ఫెసిలిటీస్ అన్నీ ఈ టౌన్లో దొరుకుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ సిటీ స్కాన్ కానీ ఇవన్నీ చాలా ఈ ప్రజలకి ఉపయోగపడతాయి. వాళ్ళు ఎక్కడెక్కడో దూరంగా టౌన్స్ సిటీస్కి అది వెళ్ళక్కర్లేకుండా మన టౌన్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ సాయి తేజ అండ్ అభినయ అండ్ ఆల్ ది బెస్ట్. మేము వెంకటగిరిలో ఫస్ట్ పీడియాట్రిక్ అండ్ గైనిక్ కాంబినేషన్తో స్టార్ట్ చేసి. ఎవరో చెప్పు నువ్వు, దాని పేరు చెప్పు. నా పేరు డాక్టర్ విష్ణువర్ధన్ అండి, నేను చిన్నపిల్లల డాక్టర్ని. నా పేరు డాక్టర్ బాబు, గైనకాలజీ శిశురక్ష హాస్పిటల్ అని నూతనంగా ప్రారంభించాం మన వెంకటగిరిలో. ఈరోజు ఇక్కడ ఇట్లాంటి స్కాన్ సెంటర్ సిటీ 3D అండ్ 4D అల్ట్రాసౌండ్ ప్రారంభించడం అనేది వెంకటగిరి ప్రజలకు నిజంగా ఒక పెద్ద వరమనే చెప్పాలి. ప్రతిదానికి గూడూరు అని, నెల్లూరు అని, తిరుపతి అని, ఇంకా పెద్ద స్కాన్స్ ప్రొసీజర్స్ కోసం ఆమ్నియోసెన్సీ ఇట్లాంటి వాటి కోసం చెన్నై అలా పంపించాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇక్కడే జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎల్కేఆర్ సార్కి, సాయి తేజ సార్ అండ్ అభినయ మ్యామ్ నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరము. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ చాలా ఈజీ యాక్సెస్ మన ఊర్లో అన్నీ జరగడం. అండ్ సిటీలో కూడా యాంజియో అన్నీ ఇది మామూలు సాధారణ చిన్న సిటీ కాకుండా అన్నీ అవైలబుల్గా ఉండేటట్టు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ అందరం మనం సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవునండి, అనకాపల్లి డెర్మటాలజిస్ట్ని, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ని, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. మా పాప అభినయ రేడియాలజిస్ట్, మా ముద్దులల్లుడు డాక్టర్ సాయి తేజ. డిసిప్లిన్కి వీళ్ళిద్దరూ ఒక డెఫినేషన్ అని చెప్పొచ్చు. సో ఎక్కడి నుంచి రాలేదు, ఎల్కేఆర్ సార్ దగ్గర వచ్చింది. అట్లనే మా పిల్లలు వాళ్ళకంటే మేము చెప్పింది వినే తత్వం ఉన్న పిల్లలు వాళ్ళు. అందువలన ఈ ఇద్దరు యువ డాక్టర్లు, ఇద్దరు గోల్డ్ మెడలిస్టులు పల్లెబాటు పట్టడం, యువ డాక్టర్లు పల్లెబాటు పట్టి పల్లెల్లో పనిచేయడానికి కుర్రోలు చూడండి చాలా అద్భుతమైన విషయం ఇది. చాలా క్వాలిటీ డాక్టర్స్ ప్రమాదం 7 గోల్డ్ మెడల్స్ సాధించారు. అట్లానే మా పాప ఒక 8 గోల్డ్ మెడల్స్ సాధించింది. వీళ్ళు బాగా ట్రైన్ అయ్యి వచ్చారు. వెంకటగిరి ప్రజలకి ఇది బాగా ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోండి. మీరు కూడా పేద ప్రజలకు చూడండి, ఎందుకంటే మనం పేద బ్యాక్గ్రౌండ్ వచ్చాం కాబట్టి పేద ప్రజలకి డిస్కౌంట్ ఇవ్వండి. ఫ్రీగా కూడా చేయండి, తప్పేస్తారు. కాబట్టి పల్లె ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వండి, అవసరమైన ఫ్రీగా చేయండి.